హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రియులారా, ప్రభు గడిచిన కాలమంతా అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద మిమ్మల్ని నన్ను అందరినీ కాపాడి సంరక్షిస్తున్న మహాదేవదేవునికి యేసుక్రీస్తు నామములో మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి సమయంలో చూడండి, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రములు. ప్రభు ఏం చెప్పారండి? నీ వాక్యమే సత్యము. మరి ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన తన శిష్యులను సత్యవాక్యమునకు ప్రభు వారిని ప్రతిష్ఠ చేశారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏ సత్యవాక్యానికి అయితే మనం ప్రతిష్ఠ చేయబడ్డామో, ఏ సత్యవాక్యమునకైతే ప్రభు మనలను ప్రతిష్ఠ అనే మాటకు అర్థం ఏంటండి? దానికి మనలను సమర్పించుట. కాబట్టి సమయంలో ప్రియులారా, రక్షించబడినటువంటి ఒకసారి మీరు త్వరగా, నేను ఉపదేశంలోకి వెళ్ళే ముందు ఒక మాట మీ ముందు పెట్టాలని ఆశిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. పరిశుద్ధుడగు తండ్రి, అచ్చలుపుడను ధూళిని దుమ్మునైనా నన్ను మరుగు చేసి నాతోనూ ఈ లైవ్ ద్వారా నీ మాటలు వినుచున్న వారందరితోనూ, ఇక్కడున్న బిడ్డలతోనూ మీరు మాట్లాడి నీ పరలోక స్వరాన్ని మాకు వినిపించి ప్రతి ఆటంకములను, పరిచర్కి విరోధముగా ఉండి పోరాడే అంధకార శక్తుల పోరాటమును యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. ఈ దినాన్ని మానవ స్వరం మరుగుపరిచి, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీ స్వరాన్ని మాకు వినిపిస్తండి. మీ స్వరం మాకు జీవం, బలము, శక్తినిస్తుంది ప్రభు. ఆ శక్తి గల స్వరాన్ని మాకు వినిపించి మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి నేను ఈ సంవత్సరము 2020వ సంవత్సరము మార్చి 29వ తారీఖు ఇప్పటిగా ఉపదేశం నాకు జ్ఞాపకం ఉంది. నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. మన దేవుని ప్రజల దగ్గర, అందరి దగ్గర, క్రైస్తవులు అనబడిన వారందరి దగ్గర, వారు చర్చికి వెళ్ళేవారైనా వెళ్ళకపోయిన వారైనా ఎవరైనా కానివ్వండి, అందరి దగ్గర ప్రతి ఇంటిలో బైబిళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఇంటిలో బైబిళ్ళు ఉన్నాయి. అందరూ సులువుగా కొనుక్కోవడానికి బైబిల్ కూడా చాలా తక్కువ రేట్లోనే మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథము మనకి ఏమి బోధిస్తుంది, ఏ విషయాల గురించి ఆయన మనతో సంబోధిస్తూ ఉన్నారు, సరైనటువంటి విధానముగా వాక్యమును కానీ గ్రహించకపోతే ప్రియులారా, ఇందులో ఉన్న ఆ మాధుర్యం ఏంటండి? ఆ మాధుర్యం అంటే మనలను విమోచించుటకును రక్షించుటకును, హల్లెలూయా, దేవునికున్న ముఖ్య ఉద్దేశం ఏమిటో మనము గమనించలేమండి. ఎందుకంటే మీకు ఒక సత్యాన్ని ఈ దినం నేను చెప్పాలని ఆశిస్తున్నాను.
ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద, స్త్రీ అయినా, ఒక సహోదరుడైనా సహోదరైనా, ఒక వ్యక్తి నోట్లోంచి వచ్చే మాటను పరిపూర్ణంగా అంగీకరించే మనసు లేకపోతే ముందు ఆ వ్యక్తి ముఖం చెప్పుద్దన్నమాట అండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా మాట. ఇది మీకు బాగా అర్థం చేయాలని ప్రభువునందు నేను చాలా ఆశతో ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి చెప్తాను, దేవునికి స్తోత్రాలు. నేను చెప్పే మాట హల్లెలూయా. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఆయనకి పరిపూర్ణ ఆనందముతో అంగీకరించే మనసు లేదనుకోండి, వెంటనే ఆయన నోటి మాటతో లేదని చెప్పడు. కానీ హల్లెలూయా, అంగీకరించే మనసు లేనప్పుడు దాన్ని ముఖములో చూపిస్తూ ఉంటారు. మరి దేవుడు కృపను బట్టి నా కుమారుడు, నేను ఎప్పుడు నా మాటను తిరస్కరించే బుద్ధి ఆయనకి లేదు. నేను కానీ ఒక సాదృశ్యంగా ఇక్కడ ఉన్నవారు ఎవరి గురించి చెప్పినా వేరేగా ఉంటుందని మా అబ్బాయి గురించి నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అపోస్తలుడు పౌలు గారే చెప్పాడు, నా మీద కేప మీద పెట్టి మేము పలుకుతున్నామని చెప్పేసి. కాబట్టి సమయంలో ప్రియులారా, అలాగే నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, పాప శాపము నుండి విడిపించి, ఎందుకంటే ఒక సత్యాన్ని అందరూ గమనించండి, ఈ రోజున ప్రభువునందు ఆయన సేవకులుగా మేము పడే ప్రయాస, మా హృదయంలో ఉన్న ఆ వేదన, మీ ఎడల మాకున్న ఆ తపన, దీనంతటినీ మీరు కనుగొనే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఒకటి, ఒక దినం వస్తుంది నా ప్రియులారా. హల్లెలూయా. అది ఎప్పుడు? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, హల్లెలూయా, ఒక అభిషక్తుని యొక్క ప్రయాస ఆ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి నీకు రాయబడిన సత్యవాక్యమును నీ మనసుకు, నీ హృదయమునకు, నీ మైండ్కు, నీ సర్వ చిత్తవృత్తి యందు నీకు గ్రహింపు కలుగు చేయడానికి ఒక దేవుని సేవకుడు పడే బాధ ఏమిటో ఈ రోజున ఎవరికి అర్థం కాదండి. ఇందాక నేను చెప్పాను, ఇష్టం లేని వ్యక్తి దాన్ని హృదయపూర్వకంగా తీసుకోడు. అలాగని చెప్పి నాకు ఈ విషయంలో ఇష్టం లేదు, అయ్యా మీ మాట వినడానికి ఇష్టం లేదు అనే మాట కూడా చెప్పడం. కానీ నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఒక సత్యాన్ని గుర్తించు, మన ముఖ కవిలికి మాత్రం తప్పకుండా నువ్వు ఏమై ఉన్నావో నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైపోయి నాశనమైపోయే ఈ లోక విషయాలు నువ్వు వినకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథములో, ఈ జీవ గ్రంథములో రాయబడిన ప్రతి జీవపు వాక్కు నీ ఆత్మీయ ఎదుగుదలకు, నీ ఆత్మీయ జీవితానికి, హల్లెలూయా, నిన్ను భూమి మీద శరీరంలో ఉన్నంత కాలము నీ ఆత్మను, నీ శరీరమును, నీ ప్రాణమును సంరక్షించి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సారూప్యమునకు సమరూపముగా మార్చబడే ఈ అమూల్యమైన మాటను నీవు కానీ నేను కానీ నిర్లక్ష్య బుద్ధితో, ఏ బుద్ధితో అండి? నిర్లక్ష్య బుద్ధితో కానీ మనం ఆలకిస్తే మరి దానికి తగినట్టుగానే ఉంటుంది.
చూడండి, యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్న రోజుల్లో అనేక వేల మంది రోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. అనేక మంది ఆయన వస్త్రం ముట్టి లేక ఆయన తాకి ఆరోగ్యం పొంది వెళ్ళిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఒకసారి ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. దేవునికి స్తోత్రాలు. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. 10 మంది ప్రభువును మొక్కారు. హల్లెలూయా. ప్రభు 10 మందిని స్వస్థపరిచారు. కానీ ప్రియులారా, అందులో మరలా ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలిపిన వ్యక్తి ఎవరు తెలుసా? ఒకే ఒక వ్యక్తి. ఈ 90 ఏమయ్యారు? హల్లెలూయా. వారికి కావలసింది ఏదో వారికి దొరికింది, వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చిన వ్యక్తికి కూడా దొరికింది వారితో సమానంగా. కానీ ఒక మాట వినండి, ప్రభు వలన ఏదైనా పొంది ప్రభు ఎడల సంపూర్ణ కృతజ్ఞత కలిగిన వ్యక్తులు మరి రోగ స్వస్థత మాత్రమే కాదండి, యేసు ప్రభు వారు అలా తిరిగి వచ్చిన వారికి ఒక మాట చెప్తా ఉండేవారు. సమాధానము గలదానివై రక్తస్రావణ రోగితో ప్రభు ఏం చెప్పాడు? కుమారి, సమాధానం కలదానివై నువ్వు వెళ్ళు, దేవునికి స్తోత్రం. అంతే. ఆ యొక్క సహోదరి, ఆ రక్తస్రావణ స్త్రీ బ్రతికిన దినములన్నిటిలో హల్లెలూయా ప్రభు సమాధానముతోనే నింపబడి జీవించిందండి. కాబట్టి సమయంలో ప్రియులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఏదో మరి ఉద్రేకపూర్వకంగా బాప్తిసం పొందేసి విశ్వాసులు అయిపోయి ఏదో ఇదొక ఆట పాట కాదు. హల్లెలూయా. ఈ పరిస్థితులు ఆటపాట కావండి ప్రియులారా. ఎప్పుడైతే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి మారు మనసు పొంది యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తిసం పొందేవో, అప్పటి నుండి క్రీస్తు శిరస్సు అయిన సంఘము, హల్లెలూయా హల్లెలూయా, సంఘం అనగా క్రీస్తు. సంఘానికి క్రీస్తు శరీరం అనే పేరు ఉందండి. మన శరీరములో అనేక అవయవాలు ఎలాగైతే ఉన్నాయో ప్రియులారా, యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడిన వారు కూడా ఒక్కొక్కరు శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు క్రీస్తు శరీరం అనే సంఘములో మనము ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ అవయవాలన్నీ కూడా చూడండి, మన శిరస్సు ఇక్కడికి కొట్టివేయబడింది అనుకోండి, దీని తర్వాత ఈ మొండుము ఎందుకు పనిచేయదు? హల్లెలూయా. అలాగే ప్రియులారా, శిరస్సు అయిన క్రీస్తు మాట ప్రకారముగా మనం చేయాలి. కాబట్టి సమయంలో ఏ సత్యవాక్యమునకైతే ప్రభు మనలను ప్రతిష్ఠ చేశాడు, ఆ సత్యవాక్యమును హృదయపూర్వకముగా అంగీకరించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఏం చెప్పారండి? నీ పూర్ణ ఆత్మతోనూ, దేవునికి స్తోత్రం, ప్రభువుని వెంబడించే దేవుని బిడ్డలు ఏమై ఉండాలని వాక్యం చెప్తుంది. నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితో, అది అక్కడ మాట చాలా విలువైందండి. ఏది? నీ పూర్ణ శక్తి అనే మాట ఎంతో విలువైంది నా ప్రియులారా. అలాగ ఎవరు ప్రభువును సేవిస్తారో, హల్లెలూయా,
ఈ ప్రపంచంలో ఎన్ని భయంకరమైన నాశనాలు కలిగినా, ఎన్ని నాశనకరమైన తెగులు వచ్చినా, ఎన్ని కీడులు ఈ ప్రపంచం మీదకి దిగినా ప్రియులారా, అలాంటి అంటే పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతో ప్రభువుని సేవించి ఆరాధించి ఆయనను కొనియాడి ఆయనను వెంబడించే దేవుని బిడ్డల్ని హల్లెలూయా ఏ శక్తి తాకదు, వారి నెత్తి మీద ఎంట్రుక కూడా తెలియదు. ఏం చేయలేదండి, వారి నెత్తి మీద ఒక ఎంట్రుక కూడా తెలియదు. ఈ ప్రపంచంలో ఎంత బలమైన శక్తి అయినా, ఏ రోగమైన, ఎందువల్ల ఆ ప్రజలు ప్రభువుకి ప్రతిష్ఠింపబడిన వారు. మరి పాశ్చాత్య దేశాల్లో పూర్వం దినాల్లో చాలామంది విదేశాల్లో ఉండేవాళ్ళు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళు రింగులు పెట్టుకుంటూ ఉండేవారండి. నేను వారిని ఎందుకయ్యా మీరు చాలామంది సహోదరుల్ని సిస్టర్స్ని బ్రదర్స్ని కూడా అడిగితే ఒక మాట చెప్పారు. మేము రింగు లేకుండా వెళితే, ఒక సహోదరి వెళితే, ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ, లేకపోతే ఒక సహోదరుడు వెళ్తుంటే ఒక అమ్మాయి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అలాంటిది ఏది లేకుండా నేను మీకు చెప్పేది దగ్గర దగ్గర 40 ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నాను మీకు. అలాగా కాకుండా మేము ఒక వ్యక్తికి వివాహం చేయబడిన వ్యక్తులు అని ఇతరులకు తెలియపరచడానికి ఈ రింగు మేము విదేశాల్లో పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పిన వారు నాకు తెలుసు ప్రియులారా. అలాగే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విశ్వాస అయితే పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ హల్లెలూయా పూర్ణ హృదయముతో ప్రభువుని సేవిస్తారో, అలాంటి శక్తులు అలాంటి విశ్వాసుల్ని దుష్టుడు ముట్టడండి. హల్లెలూయా దుష్టుడు వారి జోలికి రాడు. ఎందుకనండి దుష్టుడికో సత్యం తెలుసు. వారికి నాకు ప్రభు అయిన దేవాతి దేవునికి హల్లెలూయా దుష్టుడు ఏం ఆలోచిస్తాడండి, వారికిని దుష్టుడు సైతానైన నాకును కూడా హల్లెలూయా సర్వశక్తి గల దేవుడైన ప్రభువుకి హల్లెలూయా ఈ ప్రజలు ప్రతిష్ఠింపబడ్డారు. ఈ ప్రజలు ఏం చేయబడ్డారు అన్న విషయము సాతానికి బాగా అర్థమవుతుంది. మీరు ఒక సత్యాన్ని బాగా గమనించాలి. మనము పాత నిబంధనలో భక్తుడైన యోబు యొక్క చరిత్రను గూర్చి మనం బాగా ధ్యానం చేస్తే, యోబుని సాతాను ఎలాగైనా నాశనము చేయాలనే ఉద్దేశముతో, మరి ఎప్పుడైతే దేవుడైన యెహోవా యందు యోబు భయభక్తులు కలిగి నిష్కపటముగా నిర్దోషముగా జీవించుతూ ఆయననే సేవిస్తూ హల్లెలూయా అంటే యోబు మనసులో ప్రభువుకి తప్ప వేరు దేనికి చోటు లేదండి. అయితే ప్రియులారా, ఆ యోబుని అతని కుటుంబాన్ని అతను కలిగిన దానిని నాశనము చెయ్యాలనే ఆశ ఎవరికుంది? నాశన పుత్రుడైనటువంటి సైతానుకుంది. బాగా గమనించండి ఉదయం. కానీ ప్రియులారా, అలాంటి వాంఛ, అలాంటి ఆశ, అలాంటి గొప్ప ఉద్దేశము సైతాను, నాశన పుత్రుడైన సైతాను కలిగి ఉన్నప్పటికీ ఎన్నో పర్యాయములు యోబుని నాశనము చేయడానికి సాతాను తన దూతలు వెళ్ళినప్పుడు
సాతాను ఒక విషయాన్ని బాగా గుర్తించాడు. సాతాను తన దూతలు కూడా, తన పరివారు, సాతాను సైనికులు, తనతో ఉన్న ఆ పరివారు, సాతానుకు సంబంధించిన అనేక మంది, హల్లెలూయా హల్లెలూయా, ఆ దుష్ట శక్తులు యోబు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక విషయము సైతానికి బాగా అర్థమైంది. యోబు చుట్టూ, యోబు భార్య చుట్టూ, హల్లెలూయా, యోబుకున్న 10 మంది పిల్లల చుట్టూ, హల్లెలూయా, యోబు తన పిల్లలు నివసిస్తున్న ఆ ఇంటి చుట్టూ, హల్లెలూయా. అది మాత్రమే కాదు, యోబుకున్న పశువాదులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, అతనుకున్న వ్యవసాయ భూమి చుట్టూ దేవుని కంచెను చూసేది. ప్రియులారా, వారు ఏం చేశారండి? దేవుని యొక్క కంచెను వారు చూశారు. హల్లెలూయా హల్లెలూయా. అందువల్ల సైతాను ఎన్ని పర్యాయములు యోబుని నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతాను యొక్క ఉద్దేశము నెరవేరలేదు. కారణం ఏమిటి? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి ప్రియులారా? యోబు చుట్టూ ఉన్న దేవుని యొక్క కాపుదల. ఈ అంచె దినాల్లో రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డకి కావలసింది, హల్లెలూయా. నేను పాడుతుంటే అందరూ మెచ్చుకుంటున్నారా లేదా? లేకపోతే నా ప్రసంగం వినసొంపుగా ఉందా? నేను యవనస్తులుగా పరిచయకు వచ్చిన కొత్తలోనండి చాలామంది ఇతరులను అనుకరణ అంటే అవతల వాళ్ళు ఎలా పాడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అలాగా చేసేవాడిని చాలామందిని నేను చూశానండి. ఎందుకంటే మనము యేసు అతి పరిశుద్ధుడైన, యేసు అతి శ్రేష్టమైన, నిర్దోషియు నిష్కలంకుడగు దేవుని కుమారుడగు గొర్రె పిల్ల యొక్క పరిశుద్ధ రక్తములో విమోచింపబడిన ప్రజలము మనం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 20వ వచనంలో ఒక మంచి మాట చెప్పారు. ఆయన, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక విలువైనది, ఏ వస్తువు కానీ, ఏ పరిస్థితి అయినా ఉంటే అన్ని విలువైన వాటికంటే, అందరి విలువైన వారికంటే, హల్లెలూయా, యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడిన దేవుని ప్రజలు ధన్యులు, వారే గొప్పవారు. హల్లెలూయా. ఎందుకని? వారు కొరకు సృష్టికర్త అయిన దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి ఆయన పరిశుద్ధము, నిర్దోషము, నిష్కలంకమైన, అతి శ్రేష్టమైన పరిశుద్ధ రక్తముతో నూతన నిబంధన విశ్వాసులు విమోచించబడిన వారు. ఏమండి, విశ్వాసులు అంటే చర్చ బైబిల్ పట్టుకుని ఆదివారాలు చర్చికి వెళ్ళే వారి గురించి నేను చెప్తలేదు. హల్లెలూయా. నేను వారి గురించి నేను ఈ మాటలు చెప్తలేదు ప్రియులారా. హల్లెలూయా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, హల్లెలూయా, తండ్రి కుమార పరిశుద్ధాత్మని నామములో బాప్తిసం పొంది అపోస్తుల బోధలోను, అపోస్తుల సహవాసములోను, ప్రార్థనలోను, రొట్టె విరుచుట్టులోను, హల్లెలూయా, ఎవరైతే అపోస్తుల బోధలో కొనసాగుతున్నారో
ఆ దైవ జనాంగమును గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మనకున్న విమోచన, మనకున్న అతి శ్రేష్టమైన భాగ్యము ఎంత గొప్పదో, విమోచించబడిన దేవుని ప్రజలకున్న ధన్యత ఏమిటో మనము సరిగ్గా గుర్తించకుండా ఉంటే దుష్టుడైన సైతాను మోసములో పడి దేనికి నువ్వు కలవర పడక్కర్లేదు, వాటి చేతను మనము కలవర పడవలసి వస్తుంది. ఏ విషయాల చేత నువ్వు శోధింపబడకుండా ఉంటావో, వేటి మీద సంపూర్ణ జయము మనం పొందుతామో, వాటి పాదముల కింద ఉండి గడగడ వణకవలసి వస్తుంది. కనుక ముందు దేవుని ప్రజలు దేవుని సత్యవాక్యమునుకున్న దాని యొక్క సారాంశం ఏమిటో గుర్తించాలంటే, ఏ సత్యవాక్యమునకైతే మన రక్షకుడు, మన విమోచకుడు మనలను మిక్కటముగా ప్రేమించి తన ప్రాణమును పెట్టి విమోచించిన యేసు ప్రభువారు ఆయన సత్యవాక్యమునకు మనల్ని ఏం చేశారండి? ప్రతిష్ఠించారు. సత్యవాక్యమునకు మనం ప్రతిష్ఠింపబడిన ప్రజలము నా ప్రియులారా. కాబట్టి సత్యవాక్యమునకు ప్రతిష్ఠింపబడిన ప్రతి దేవుని బిడ్డ ఆ వాక్యములో నిలిచి ఉండాలి. సత్యవాక్యమునకు ప్రతిష్ఠింపబడిన నిజమైన దేవుని ప్రజలు అపొస్తలుల దినాల్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానివ్వండి, వారు దేనికైతే, ఏ సత్యవాక్యమునకైతే ప్రతిష్ఠింపబడ్డారో ప్రియులారా, ఆ సత్యవాక్యములోనే నిలిచి ఉంటారు. వాక్యమును వారు సంపూర్తిగా వింటారు, తింటారు. హల్లెలూయా. వాక్యమును వింటారు, ఆత్మీయ ఆహారముగా. ఒకడికి ప్రీతికరమైన ఆహారము దొరికినప్పుడు అతడు ఎలాగ దాన్ని పూజిస్తాడో, తింటాడో అలాగే తింటారండి. వినేవారికి ఏమీ కలగదు. కానీ ప్రియులారా, వాక్యమును, ఉపదేశమును తినే పరిశుద్ధులు ఆత్మ సంబంధముగా పుష్టిగా ఉంటారు, ఆత్మ సంబంధముగా బలమైన వారుగా ఉంటారు, ఆత్మ సంబంధముగా హల్లెలూయా కథలని కొండవలే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏ రోగము, ఏ శక్తి, ఏ బాధ వారిని కదిలించలేదు. 45 సంవత్సరాల నా ప్రభుతో ఉన్న నా అనుభవాన్ని మీతో మాట్లాడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి సమయంలో బాగా ఒక సత్యాన్ని గుర్తించండి. ఏ వాక్యమునకు ప్రభువు మనలను ప్రతిష్ఠించాడో ఆ వాక్యములో మనం ఏం చేయాలి? యోహాను సువార్త 8 మీరు 31 తర్వాత చూసుకోండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అది యేసు ప్రభుని నమ్మేమని సంకలు గుర్తుకుంటే ప్రయోజనం లేదురా బాబు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు చాలామంది విశ్వాసులు అనబడిన వారు ప్రభువును చూస్తూ లేదండి. ఎవరిని చూస్తున్నానో వారికే తెలియాలి. ఒక్క విషయాన్ని మీరు వినాలి. యేసు ప్రభుని నమ్మిన యూదులతో ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే ఏంటది అర్థం? వాక్యములో నిలవాలి. అందులో చనిపోయి శవాలుగా మారిన వారు, వారి పాటిని, వారి సమాధి పెట్టిని ప్రభు మూర్తే లెగిసిన వారు ఉన్నారు. ఆ గుంపులో పుట్టి గుడ్డివారుగా ఉండి స్వస్థత పొందిన వారు ఉన్నారు. ఆ గుంపులో యేసు ప్రభు నమ్మిన యూదుల్లో. హల్లెలూయా.
ఎందరో పక్షవాయువు రోగంతో బాగుపడిన వారు ఉన్నారు. ఎందరో ఊచ చేతులు కాళ్ళు కలిగిన వారు బాగుపడిన వ్యక్తులున్నారు. హల్లెలూయా. వారందరూ ఒక పెద్ద సమాజముగా ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. వారందరితో ఖచ్చితంగా నా ప్రభు, మన ప్రభు ఒక విషయము, వాళ్ళను స్వతంత్రులుగా చేసే విషయము, వాక్యాన్ని గురించి ప్రభు ఏం చెప్పారు? మీరు నా వాక్యములో నిలవాలి. నిలిస్తే మీరు నాకు నిజముగా శిష్యులై ఉంటారు. మీరు సత్యమును గ్రహిస్తారు. ఇవాళ క్రైస్తవ సమాజానికి సత్యమును గ్రహించాలని వాంఛలేదండి. ఇవాళ సత్యమును గ్రహించకపోతే ఏ అపవాది శరలోంచును విడుదల పొందేమో. హల్లెలూయా. మరలా ఆ అపవాది శరలోను ఉండవలసిందే. వాడి పెట్టే రోగ భయానికి, వాడు కనుపరిచే మరణ భయానికి, వాడి వల్ల కలుగుతున్న కరువులు, కాటకాలకు, చీకులు, చింతలకి, హల్లెలూయా, ఓ సహోదరి సహోదరుడా, ఓ అవివేకముగా ఉన్న సహోదరి సహోదరుడా, నీవు మరల బానిస ఒక తప్పదు. సత్యవాక్యములో నిలిచిన పరిశుద్ధులకు ఏమర్థమవుతుంది? సత్యమును గ్రహించే స్వతంత్రత వాళ్ళకు కొంత దేవుని స్తోత్రం. ఏంటండి? సత్యమును గ్రహించే స్వతంత్రత వారు కొంది. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అద్భుతాలు పొంది రొట్టెలు చేపలు 2 పార్లు తిన్న యూదులు ఒకే ఒక స్ట్రాంగ్ అయిన జవాబు చెప్పారు. ఈనాడు చాలా మంది అది చెప్తున్నారు. మేమెవరికి ఎప్పుడు బానిసలం కాం. ఒక్క దెబ్బతో అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటండి? మేమెప్పుడు ఎవరికి, మేము అబ్రహాం సంతానం. యేసు ప్రభువుకు తెలియదు అబ్రహాం సంతానం అని వాళ్ళు. అయ్యా, ఈనాడు ఇలాగ అవివేకముగా ఆలోచించే చాలామంది ఉన్నారు. నా 2 చేతులు జోడించి అలాగా ఆలోచిస్తున్న వారితో చెప్తున్నాను, మీ ఆలోచన మార్చుకోండి ప్రియులారా. మనము దుర్దినాల్లో ఉన్నాం. భయంకరమైన పరిస్థితుల గుండా ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. ఇవాళ ఈ ప్రపంచము, హల్లెలూయా, హల్లెలూయా, చాలా గాఢాంధకారం కమ్ముకుంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. ప్రత్యేకించి ఇండియా గురించో, మన ఇండియా దేశం గురించో మాట చెప్తున్నాం. ఈ కరోనా అనే వ్యాధి రోజు రోజుకి ప్రపంచంలో అమెరికా తర్వాత ఇండియా 2వ దేశమని, హల్లెలూయా, ఈ ఉదయకాలం న్యూస్లో నేను విన్నానండి. ఈ ఉదయం ఈటీవీ న్యూస్లో, హల్లెలూయా, నేను విన్నాను నా ప్రియులారా. 3 రోజులకు 1,00,000 కేసులు పెరుగుతున్నాయి ఇండియా. నేను కేసుల గురించి చెప్తున్నాను. వాటి వల్ల కలిగే భయాన్ని గురించి మీతో మాట్లాడుతాను. వాటి వల్ల కలిగే భయము నుండి, హల్లెలూయా, సర్వశక్తి గల దేవుడు ఆయన నోటిలోంచి వచ్చిన సత్యవాక్యము, సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను, హల్లెలూయా, ఆయన వాక్యములో నిలిచిన పరిశుద్ధులందరినీ ఎలాగ రక్షిస్తుందో, ఎలాగ విడిపిస్తుందో, ఆ విడుదల వర్తమానంతో మీ యొద్దకు దేవుడు నన్ను అభిషేకించి నిలవబెట్టాడు. ఇతను దాన్ని మీరు గుర్తించండి. తీయండి వాక్యం. 91వ కీర్తన లేఖనం లైవ్లో వాక్యం వింటున్న వారికి మాట చెప్తున్నాను. దుష్టుడు మీకు చక్కగా నిద్రిస్తూ ఉంటాడు. నిద్రకు చోటు ఇవ్వకండి. 3-4 వచనాలు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము. దృష్టి మీరు బాగా పెట్టాలి. ఇప్పుడే నేను చిన్న పొరపాటు చేశాను.
మా మనవడు స్టేజ్ ఎక్కి వచ్చేస్తుంటే వాక్యం మీద పోయి ఆయన మీద పెట్టాను దృష్టి. చాలా గమనించాలి దేవుని స్తోత్రాలు. కనుక మీరు అల్ల పని చేయకండి, అందరూ దృష్టి బాగా పెట్టాలి. ఇక్కడ ప్రార్థన పూర్వకంగా గమనించండి. నేను ముందుగా మీకు ఒక విషయం చెప్పాను. యోబుని నాశనము చేయడానికి దుష్టుడైన సైతాన్, మీకు ఒక మాట చెప్తున్నాను. యోబు దినాల్లో అయ్యా భూమి మీద వింటున్నారు మీరు, వాడి పని ఏంటండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో అపవాది ఏం చేస్తున్నాడండి, భూలోకమునకును పరలోకమునకు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అనేక మందిని ఏమండి, వాడు పేరేంటండి, నాశన పుత్రుడు. అంటే నా భూమి మీద కలిగే నాశనాలన్నీ కూడా దుష్టుడైన సైతాన్లో నుండి పుడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వానికి నాశన పుత్రుడు అని తెస్సలోనికీ పత్రికలో ఆయన రాశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నాశన పుత్రుడైనటువంటి సాతాను యోబు దినాల్లో అనేక మందిని నాశనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే యోబును కూడా, యోబు కుమారులు కుమార్తెలు కూడా, యోబుకున్న ఆస్తిని కూడా, యోబు నివసిస్తున్న ఇళ్ళను కూడా, హల్లెలూయా, వాటికి భూకంపము కలిగజేసి ఇళ్ళన్నీ కూలగొడతాయి వాడి పని. అలాంటి ఉద్దేశంతో హల్లెలూయా ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఈ ప్రయాసంతా చూస్తున్న దేవుడు ఒక దినాన్ని యోబు చుట్టూ ఉన్న కాపుదల ఎలాంటిదో దేవుడు ఆనాడు సైతానుకి చాలామంది వికట ప్రశ్న వేయొచ్చు. ఎందుకంటే చాలామంది థియరిస్టులు ఎక్కువైపోయారండి. ఇప్పుడు అందరికీ ఫిలాసఫీ తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి రీసెర్చ్ ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని ఏం చేస్తున్నారండి, రీసెర్చ్. దయించి సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా వాక్యములో నిలిచి నమ్మి వాక్యమును వెంబడించి వాక్యానుసారముగా జీవిస్తూ వాక్యము నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా సంపూర్ణ వినయ విధేయత కలిగి ప్రభు ఎడల ఉండవలసిన సంపూర్ణ విశ్వాసము కలిగి విశ్వాసులు లోబడి ముందుకు సాగుటమే తప్ప నో రీసెర్చ్ ఏం చేయొద్దండి. దీన్నేమి రీసెర్చ్ చేయకండి. హల్లెలూయా. మీరు వినండి, పరిశీలించవచ్చు. కానీ మన పరిశోధనలో దుష్టుడు పనిచేస్తాడు. నేను ఎరుగున్నంత మట్టుకి కొండల వలె పెరిగిన గొప్ప గొప్ప విశ్వాసులు, గొప్ప దైవ దర్శనం గల విశ్వాసులు దుష్టుడైన సైతాను చేతులు పడి తర్వాత అపోస్తుల బోధ నుండి వైతరిగిపోయి అపోస్తుల బోధను విడనాడి తప్పుడు బోధలోకి వెళ్ళిన అనేక మంది భక్తుల జీవితాలు నాకు తెలుసండి ప్రియులారా. కాబట్టి దేవుని ఏ సత్యవాక్యమునకు ప్రభు మనలను ప్రతిష్ఠించాడో ఆ సత్యవాక్యములోనే నిలిచి ఉండాలి. చూడండి, ఆ వాక్యములో నిలుస్తూ దాని ప్రకారముగా ఉండటం అంటే ఏంటో మీకు ఈ 91వ కీర్తనలో 3వ వచనం మీద దృష్టి పెట్టండి. హల్లెలూయా. ఈ 91వ కీర్తన 3వ వచనంలో ఏమి రాయబడిందండి? వేటగాని ఉరిలో నుండి
వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆగండి ప్రియులారా, ఈవేళ ఈ ప్రపంచాన్ని ఒక నాశనకరమైన తెగులు మనుషులను పైకంతులు చేస్తుంది. మనుషులు నేటి రాజ్యాధికారులు నేటి ఎవరికి ఎటు తోచని పరిస్థితి ఈ ప్రపంచంలో నేడు ఉందండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన వారికి ఒక మందు ఇచ్చి నయం చేయడానికి ఒక మందు లేదు. హల్లెలూయా. వ్యాధి వచ్చిన వ్యక్తి దేన్నైతే ముట్టుకున్నాడు, ఇంకొక ఆరోగ్యవంతుడు వచ్చి దాన్ని ముట్టుకుంటే అతడు ఆ వ్యాధికి లోనైపోతున్నాడు. కాబట్టి ఇది గొప్ప నాశనకరమైన తెగులనే చెప్పాలి. హల్లెలూయా. బాబు, మీ అందరికీ నా భాష అర్థం చేసుకుని నేను తెగులుకున్న బలాన్ని గొప్పతనాన్ని మీకు బోధిస్తూ లేదు కానండి, ఆ నాశనకరమైనటువంటి తెగులును గూర్చి మరి చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కీర్తన దావీదు రాశాడు, సొలొమోను రాశాడు, కోరహ కుమారులు రాశారు. ఎవరు రాశారో అక్కడ లేదు కానండి ప్రియులారా. ఆ కీర్తన రాసిన దైవజనునికి నేను అనుకుంటున్నాను, హల్లెలూయా, ఈ దినాల గురించి ఒక దర్శనం ఉందండి ఆయనకి. హల్లెలూయా. ఇవాళ ఈ ప్రపంచాన్ని ఈ కరోనా అనే మహమ్మారి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? నాశనాన్ని కలుగు చేసేటువంటి గొప్ప శక్తి, ఒక భయంకరమైన రూపము కలిగినటువంటి ఒక దెయ్యపు శక్తి అనే మాటకు అర్థం వచ్చే విషయంలోనే నూసు చదివేవారు చదువుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి నాశనకరమైనటువంటి తెగులు ఇవాళ ఈ ప్రపంచం అంతటిలో నలుమూలల వ్యాప్తి చెందుతూ ఉంది. అదే టైంలో యేసు రక్తము ద్వారా విమోచించబడిన పరిశుద్ధులకు ఉన్నటువంటి వాగ్దానం ఏమిటి? అయ్యా చూడండి, మీకు ఒక మాట చెప్పాలి. ఈ 91వ కీర్తన రచించిన ఆ దైవజనుడు, ఆ కీర్తన రాసిన ఆ గొప్ప దైవజనుడు అండి. దీనికి ఈ వాక్యములో చూడండి, మీరు గమనించండి, 91:1-2 తాళపు చెవి వాక్యాలండి. 3వ వచనం నుండి హల్లెలూయా 16వ వచనం వరకు మనకి మీరు వినాలి. దేవుడు ఒక విశ్వాసకిచ్చే దీర్ఘాయుసు, రక్షణ, నాశనకరమైన తెగులు ఏది, హల్లెలూయా, అక్కడి నుంచి ఏ అపాయము రాకుండా, ఏ తెగులు మనల్ని అంటకుండా, మనము నడిచే మార్గములన్నిటిలో ఆయన దూతలు కావలుగా ఉండి ప్రతి ప్రమాద లోయల నుండి ఎలాగ వారు మనల్ని ఎత్తుకుని హల్లెలూయా ఆ లోయలు దాటిస్తారో. ఏ లోయలండి? నాశనకరమైన లోయలు, ప్రమాదకరమైన లోయలు, మరణాంధకారమైన లోయలు. ఆ లోయలన్నిటి నుండి మనల్ని ఎలా విడిపిస్తారు? ఈ విషయాలన్నీ 3 నుండి 16 వరకు రాయబడి ఉన్నవి. బాగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. చాలా ప్రాముఖ్యమైన విషయాల్లోకి ప్రభు మనల్ని తీసుకెళ్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో నా పరిస్థితిని చూస్తే ఇప్పటి వరకు నిలబడతాను నేను అనుకోలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక ప్రియులారా, ఇది చాలా విలువైన సమయం. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా విలువైన సమయం అంటూ ఉంటే
దేవుడు ఆయన సన్నిధిలో మనలను కూర్చోబెట్టి, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ కీడు రాకుండా, ఏ నాశనము రాకుండా నా దూతలు నిన్ను కాపాడుతున్నారు అని మనకి హల్లెలూయా అనాలోచనగా, మందమత్తులుగా, అయోమయముగా ఉండేటువంటి దౌర్భాగ్యులందరికీ దేవుడు కనికరం కుమ్మరెత్తబడుతున్నారు. కాబట్టి ఎవరు అవి అయోమయంగా ఉండకండి, ఉంటే మీకే నష్టం. మనం ఎవరు బండి? యేసు పరిశుద్ధ రక్తములో విమోచించబడ్డ ప్రజలు. ఇంకోటేంటి? సత్యవాక్యమునకు మనం ఏం చేయబడ్డాం? ప్రతిష్ఠింపబడిన ప్రజలు. కాబట్టి ఏ సత్యవాక్యమునకు ప్రభువు మనల్ని ప్రతిష్ఠించాడు, ఆ సత్యవాక్యం ఏం చెప్తుంది అయ్యా? ఆ సత్యవాక్యము ఏం చెప్తుందంటే ప్రియులారా, నాశనకరమైన తెగులు, హల్లెలూయా, ఏంటండి? నాశనకరమైన తెగులు నీకు నాకు రాకుండా ఆయన నిన్ను నన్ను హల్లెలూయా హల్లెలూయా రక్షించను. అయ్యా ఇక్కడ బాగా వినా, చాలా మంది వాక్యాన్ని చదువుతున్నారు, దీన్ని బట్టి ఆనందిస్తున్నారు. అయితే ఒక మాట, ఈ వాక్యము ఎవరి యందు నెరవేర్చబడుతుంది? ఈ వాక్యము ఎవరి యందు నెరవేర్చబడుతుంది ప్రియులారా? చూడండి, 1వ వచనం మీద దృష్టి పెట్టండి. మహోన్నతుని చాటున నివసించువాడు. అయ్యా, రక్షించబడిన ప్రతి విశ్వాసి మహోన్నతుడైనటువంటి దేవునితో ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండాలి. పూర్వం స్కూటర్లు ఉండేయండి అయ్యా, బజాజ్ చేతకు, ఎస్పా, హల్లెలూయా. ఈ స్కూటర్లకి వెనకాల మొత్తం 3 చక్రాలు ఉండి, ఒక బండికి 2 చక్రాలు ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయి, ఒక చక్రం టిఫిన్. అలాగే చాలామంది విశ్వాసులకి యేసు ప్రభు ఒక టిఫిన్లో ఉన్నారండి. అంటే ఈ రెండిట్లో ఏ చక్రమైనా ప్యాచి పడిపోతే హల్లెలూయా దాన్ని ఇప్పేసి ఈ టిఫిన్ చక్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలామందికి యేసు ప్రభు అలాగ అనుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు కానీ ప్రియులారా, యేసు ప్రభు అలా లేడు. మీ అభిప్రాయం చాలా తప్పని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. రక్షించబడిన దేవుని ప్రజలండి మహోన్నతుని చాటున నివసించాలి. తర్వాత మీరు వినాలండి, మహోన్నతుని చాటును నివసించాలి, సర్వశక్తుని నీడను విశ్రమించాలి. హల్లెలూయా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మీకు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షించబడిన తర్వాత నేను 45 సంవత్సరాలు బట్టి వేల మంది క్రైస్తవ సమూహాలు నేను చూశానండి. చాలామంది యవన పిల్లలు బాప్తిసం పొందిన వారు ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు తీసుకుంటున్నారు అని అలా తీసుకున్నారో ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు హల్లెలూయా ఏ సారం లేని చప్పగడ్డలాగా అయిపోయారు. వాళ్ళకంటే గేదెలు తినే గడ్డే పెట్టరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. వయసు చిన్నదైనప్పటికీ
ఎన్నో లోక సమస్యలతో పొరలు నింపేసుకుని, ఎన్నో అక్కర్లేని విషయాలతో మైండు మనసు నింపుకొని, నేను త్వరలో అలాంటి వ్యక్తుల్ని ఈ సహవాసంలో ఉండరండి. ఎందువల్లండి? విమోచించబడిన పరిశుద్ధులు వారు అనుకున్నట్లు లేరు, వారి గుంపు వేరే. కాబట్టి సమయంలో 3వ వచనం నుండి 16వ వచనం వరకు రాయబడ్డ ప్రతి లేఖనము హల్లెలూయా నీ ఎడల నా ఎడల నెరవేరబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రభుతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము మార్గమును విడిచి అటు ఇటు తిరగటానికి వీలు లేదు. అలాగే నీ ఇష్టం వచ్చినట్లు నీకు అవసరం వస్తే ప్రభు దగ్గర రావటం, రోగమో కష్టమో నష్టమో బాధ వస్తే ప్రభువాన్ని పరిగెత్తుకోవటమో, అన్నీ తీరిపోయి ఆరోగ్యం వచ్చినప్పుడు మరలా నీవు లోకానికి వెళ్ళిపోవటమో, హల్లెలూయా, ఇలాంటిది క్రైస్తవ్యం కాదు కాదు కాదు. హల్లెలూయా. అలాంటి ప్రజలు హల్లెలూయా దేవుని శక్తిని అనుభవించలేరు. కాబట్టి అలాంటి వారందరికీ నేను ఒక హెచ్చరికిస్తున్నాను ప్రభువునందు. మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. దేవుని చిత్తమునకు విరోధముగా ఉన్న హల్లెలూయా మీ పాపం ఏమిటో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగండి, ప్రభు దగ్గరికి రండి. దేవుని కరికరం మీ మీద దిగుద్ది, దేవుడి దయ మీ మీద తిరుగుద్ది. అప్పుడు మీరందరూ ధన్యులవుతారు. దేవుని స్తోత్రం. లేకపోతే నువ్వు అన్యురాలుగానే ఉంటావు. ఎవరు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవునితో దైవజనులతో ఆట ఆడుకోవద్దు. దేవుని ఎడల ఉంచవలసిన భయము భక్తి కలిగి ఉండటం విశ్వాసికి చాలా అవసరం. ఏదో ఆటపాటిగా తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు ఏం చెప్పాడండి? ఎక్కిరింపబడడు నా ప్రియులారా. రక్షింపబడిన ప్రతి విశ్వాస జీవితంలో ఆయన శక్తిగల వాక్కు నెరవేర్చబడాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రాలు. వాక్యం ఏం చెప్తుంది? ఈ నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నీ విమోచకుడు నిన్ను రక్షించు. హల్లెలూయా. ఆ మాట నమ్మి నువ్వు ఆనందిస్తావే తప్ప ఇంకొక విషయం మీద నువ్వు దృష్టి పెట్టవు. ఇవాళ అందరూ చూడండి, ఈ పెద్ద సెల్లో ఒకటి బాగా దొరికినాయండి. ఇందులో 1 ఏటాపది అయ్యా, నాకు అది మరి ఆ మాట నోటి తిరగదు. అదొకటి తేరగా ఉంది. అందరికీ ఏదో ఒక మెసేజ్ పంపేయటమే అలవాటు. బాబు, మనుషులకు ధైర్యము, రక్షణ, దేవుని కృప దొరికే విషయాలు పంపండి. అంటే ఏ ఉపదేశం అయితే నిన్ను ధైర్యపరుస్తుందో, ఏది నిన్ను రక్షిస్తుందో చూడండి. నాశనకరమైన తెగులు హల్లెలూయా నీకు నాకు రాకుండా, అంటే యేసు పరిశుద్ధ రక్తంతో కడగబడి, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకము పొంది, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభు చాటున మహోన్నతిని నీడన నివసిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న సమస్త విశ్వాసులకి, సమస్త పరిశుద్ధులకు ఒక గొప్ప వాగ్దానం ఉంది నా ప్రియులారా. హల్లెలూయా.
హల్లెలూయా. అదేమిటి? ఈ ప్రపంచాన్ని అంత నాశనం చేస్తున్నాం. ఈ నాశనకరమైన తెగులు నీకు రాదు, నిన్ను ముట్టదా. హల్లెలూయా. ఈ రోజున ఒక భయంకరమైన విషయం చల్లలో కొత్త ఉంది. అందరికీ కరోనా వచ్చేసింది. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నేను ఒక కరోనా వచ్చిన వ్యక్తిని అనుకుంటూ నువ్వు దాన్ని నమ్మి దాని గురించే ఊరికి ఆలోచించు. కొన్ని నిమిషాల తర్వాత నీవు తప్పకుండా కరోనా పేషెంట్ అయిపోతావు. వెరీ డేంజర్. దయించిన 2 చేతులు జోడిస్తున్నాను. విశ్వాసులు వాటిని నమ్మద్దు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా. మనుషులకు ధైర్యం ఇచ్చి, మనుషులకు నిరీక్షణ కలుగు చేసి ఓరటనిచ్చే విషయాలు ఈ భయంకరమైన దినాల్లో మనుషులకు అవసరమై ఉన్నారు. అంతే తప్ప హల్లెలూయా లేనిది ఉన్నదని చెప్పుకుంటూ దానిని ఆహ్వానించే పని ఎవరు చేయొద్దండి ప్రభువునందు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? ఉన్నదానిని లేదని నమ్మండి. ఉన్నదానిని, అది మీరు బాగా గమనించాలండి. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను నన్ను రక్షించును. హల్లెలూయా అన్న సత్యము రాయబడి ఉంది. హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా. అంతే, దాని గురించి ఫిలాసఫీ తీయొద్దు, రాదంతే. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించే నా ప్రభు ఉన్నారు. నాకెవరున్నారు? నన్ను రక్షించే నా ప్రభు నాకున్నాడు. ఆ ప్రభు గురించి 2-3 వాక్యాలు మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ముందు ఒక వాక్యం తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23-24 త్వరగా. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. అతనితో ప్రభు చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆ బాలుడు తండ్రి తాను ఏ స్థితిలో ఉన్నాడో, తాను ఏ స్థితిలో పడి ఉన్నాడో ఆ స్థితిని గుర్తించాడు. నమ్ముతున్నాను ప్రభువా, కానీ నీ అద్భుతమైన కార్యం నేను చూడకుండా, నీ ఆశ్చర్యకరమైన హల్లెలూయా నీ శక్తి గల నోటిలో వచ్చే ఆ మాటను హల్లెలూయా నేను నమ్మకుండా, నేను వినకుండా, హల్లెలూయా ఒక అపనమ్మకం అనే శక్తి నాతో పోరాడుతూ ఉంది. ఒక అపనమ్మకము, నమ్మలేని ఒక దుస్థితి నాకు ఇప్పుడు నేను చూస్తున్నాను. కాబట్టి ప్రభువా, నా కుమారుడు రోగం తర్వాత బాగుచేద్దు కానీ ముందు నా అపనమ్మకం అనే రోగం నుండి నాకు స్వస్థత తెచ్చి, నేను నమ్ముచున్నాను, అపనమ్మకము నాకు రాకుండా సహాయము చేయమని బిగ్గరగా అపనమ్మకంతో కొట్టుమిట్లాడుతున్న సహోదరులారా, యేసు ప్రభు దినాల్లో ఆ సహోదరుడు ఎలాగైతే హల్లెలూయా ప్రభుకు మొరపెట్టాడో
అపనమ్మకంతో ఉన్న వారిలో మీరు అందరూ ఇప్పుడు దేవుడికి మొరపెట్టండి. అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమని ప్రభువుకు మొరపెట్టండి ప్రియులారా. యథార్థ హృదయంతో అతడు ప్రభువుని అడిగాడు కాబట్టి 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, సర్వశక్తి గల దేవుని మాట నమ్మే ఒక కృప, గొప్ప భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాలుడు తండ్రికి దొరికింది. రెండవది 12 సంవత్సరాలు పైబడి భయంకరమైన దయ్యపు శక్తులతో, చెవిటి మూగ దయ్యపు శక్తులతో పీడింపబడుతున్నారు. తన కుమారుడికి గొప్ప విడుదల వచ్చింది, గొప్ప స్వస్థ వచ్చింది. దేన్ని బట్టి? వాక్యమును నమ్ముట వలన. దేన్ని బట్టి ప్రియులారా? వాక్యమును నమ్ముట వలన. ఈ రోజున మనుషుల మైండ్ కోడిగుట్టుకి ఎంటుకలు పీకుతారంటారు, చూసారా? నేను చాలా ప్రేమతో చెప్తున్నాను, నువ్వు విశ్రాంతిగా ఉండలేవు. కోడిగుడ్డుకి ఎంటుకలు పీకాలనుకుంటే ఏ సహోదరుడికైనా సహోదరైనా కోడిగుడ్డుకి ఎంటుకలు పీకాలనుకుంటే నువ్వెవరుడు అయినా, మధ్య వయసు కలవాడు అయినా, బాలుడు అయినా, ఎవడైనా కానీ నీ జీవితంలో విశ్రాంతి అనేది నీకు దొరకదు, దొరకనేరదు. మారు మనసు పొందు, జాగ్రత్త. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని మాట నమ్మని స్థితి ఎంత దౌర్భాగ్యమైందయ్యా. ఏం చేయగలవు నువ్వు? ఏమి చేయగలవు? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆ మాట విన్న వెంటనే ఆ మోగా చెవిటి దయ్యము కలిగిన కుమారుడు తండ్రికి ఏమర్థమైంది? తన హృదయ స్థితి ప్రభు ఎదుట ఎలా ఉందో అది గమనించాడండి. అది కావాలి ఈ రోజున. నేను విశ్వాసని సంకట గుర్తుకుంటే లాభం ఏంటయ్యా? ఏ లాభం లేదు. దేవుని స్తోత్రం. ఏ లాభం లేదండి. హల్లెలూయా. ఒకసారి 1వ రాజులు 8:7-8 వచనాలు, తర్వాత 2వ దినవృత్తాంతాలు 1వ రాజులు 8:7-8 వచనాలు. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడెను. హల్లెలూయా. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట. చాలండి. పరిశుద్ధ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 28-29 చదవండి. వారు యెరూషలేములోనున్న, వారు బాగా గమనించాలి ఈ మాట, వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారాలను వాయించుచు బోరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని. నా ప్రియమైన సహోదరులారా, ఒక రోగమే కానీ, ఒక బాధే కానీ, ఒక ఇరుకే కానీ, ఒక ఇబ్బందే కానీ, ఒక కరువే కానీ, ఒక నష్టమే కానీ, ఏదైనా ఒక మరణ భయమే కానివ్వండి, ఈ పరిస్థితులన్నీ మనకు శత్రువులు. ఈ పరిస్థితులన్నీ మనకేమై ఉన్నావండి? శత్రువులు. ఈ నాశనకరమైన తెగులకు శత్రువు. యూదారాజు అయిన యెహోషాపాతు కాలంలో ఆయనకి మరి భయంకరమైన శత్రువులు ఉన్నారండి. హల్లెలూయా. ఆ శత్రువుల మీద మరి యెహోషాపాతు అండి యుద్ధాల కంటే ఎక్కువగా ఆయన చేసింది ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుని ప్రవక్తల మీద నమ్మిక ఉంచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా.
శత్రు సమూహం ఆయన దగ్గరకు ఆ యోధా దేశం మీదకి వస్తున్నప్పుడు ఏదో కత్తులు సైన్యాన్ని తీసుకుని పరిగెత్తలేదు కానండి. ఈయన ఎవరు అలాగే పరిగెత్తలేదు కానీ ప్రియులారా, దేవుని ప్రవక్తలను పిలిచి దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా ఈ దేనికి కారణం ఏమిటని విచారణ చేశాడు. లోపం ఉంటే దేవుడి దగ్గర సరిచేసుకుని మారు మనసు పొంది దేవునికి మొరపెట్టాడు. అలాగే మొరపెట్టినప్పుడు అలా ఏం జరిగింది ఆయనకి? 29వ వచనం, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని. అయ్యా, మన శత్రువైన నాశనకరమైన ఈ కరోనా వ్యాధితో హల్లెలూయా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు మన పక్షమందుండి యుద్ధము చేసేవాడు ఆయన. నాశనకరమైన తెగులు నీకు రాకుండా నిన్ను నన్ను రక్షించే గొప్ప రక్షకుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఏం రాయబడింది అక్కడ? ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ విని దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఆ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. అయ్యా, యెహోషాపాతు రాజ్యము నిమ్మలుగా ఉన్నట్టు నీ కుటుంబం, నా కుటుంబం, ప్రభువునందున్న ప్రతి విశ్వాసుల కుటుంబము విశ్రాంతిగా, సురక్షితముగా, నెమ్మదిగా ఉంచాలనేదే మన దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఎడల అది ఆలోచించు, దాని గురించి నీవు తలంచు. ఒక మాట మీకు నేను చెప్తున్నాను, విమోచించబడిన పరిశుద్ధులండి యథార్థంగా దేవుడి మీద ఆధారపడ్డవారు, యథార్థంగా దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలండి సౌకుబారు మాటలు వినరు, నమ్మరు. అర్థమైందా? సౌకుబారు మాటలు వినరు, నమ్మరు, వాటి చేత వారు భయపడరు. వారు ఏమి నమ్ముతారు? యథార్థమైన విశ్వాసులు ఏమి నమ్ముతారు? నా దేవుడు హల్లెలూయా నాశనకరమైన తెగులు రాకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలు నాకు హల్లెలూయా రక్షించే నా ప్రభు నాకున్నాడు, నేను భయపడను. హల్లెలూయా హల్లెలూయా. యోబుని శోధించడానికి యోబు కుటుంబం మీద సైతాను ఎన్ని మార్లు వెళ్ళినా దేవుడు సెలవు లేకుండా అయ్యా యోబు ఎప్పుడు శోధింపబడ్డాడు. దేవుడు యోబు చుట్టూ, తన పిల్లల చుట్టూ, తనకున్న ఆ యావదాస్తి చుట్టూ, తనకున్న పశువుల మంద చుట్టూ దేవుడు తన కంచి తీసివేసి ఇప్పుడు నీ వెళ్ళి హల్లెలూయా యోబుని శోధించమన్నప్పుడు అప్పుడు జరిగిందండి. అంతవరకు దుష్టుడైన సైతాన్ యోబుని ముట్టలేదు. అలాగని మన మీదకి కానీ దేవుడు సైతాన్ని పంపిస్తాడని మాత్రం మీరేం కంగారు పడకండి. నీవు అలాగేం కంగారు పడక్కర్లే. అలాగేని, ఎందుకంటే నలిగిన రేళ్ళును నా దేవుడు విరిచేవాడు కాడు, నలిగిన రేళ్ళులను నా ప్రభు నలిపి పడేసేవాడు కాడు. నా ప్రియులారా, ఆఖరికి ఒక మాట చదవడం నేను ముగించిపోతున్నా. 17వ కీర్తన 9వ వచనం.
8, 9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. 8, 9 వచనాలు. నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి. అయ్యా, అర్థమైందా? కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నీ శరణజొచ్చిన వారిని, ఎవరైతే నీ నీడను ఆశ్రయిస్తున్నారు, ఎవరైతే నీ శరణు చూచుచున్నారు, వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఆ తర్వాత ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు, నన్ను కాపాడుము. అది హల్లెలూయా. ఒక విశ్వాసుకున్న సుగుణమైన ప్రార్థన అండి అది. దేవుడు తన కనుపాపను కాపాడుకున్నట్లు దేవుడు నన్ను కాపాడుతాడు. ఆయన చేత నేను కాపాడబడుతున్నాను. ఆయన రెక్కల నీడనే ఉన్నాను. ఇందాక నేను రాజుల గ్రంథం చదివించాను, చూశారండి. అక్కడ కెరూబు రెక్కలు అవన్నీ దేవుని ప్రజలకు ఆశ్రయం ఇచ్చే రెక్కలు. హల్లెలూయా. యెహోషాపాతు దేవుని నమ్ముకుని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతని శత్రువులతో దేవుడు పోరాడాడు. దేవుడే పోరాడి జయమిచ్చాడు. ప్రియులారా, మనము నిత్యము జీవిస్తున్న దేవుడు మన కొరకు సిలువలో ఆఖరి చుక్క రక్తం వరకు ప్రాణమును ఇచ్చిన మన ప్రభు మన శత్రువుడు చేతికి అప్పగించేవాడు కాదు. ఏదో ఒక నాశనకరమైన తెగులుకు నిన్ను, నీ భార్యను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని అప్పగించే దేవుడు కాడైనా. ఒకవేళ నీ అవివేకాన్ని బట్టి, నీ బుద్ధిహీనతను బట్టి, నీ మోసకరమైన హృదయాన్ని బట్టి, నీ చెడిపోయిన మనసు మారకపోతే అలాగ నువ్వేమైనా పాడవారేమో తప్ప యథార్థవంతులను దేవుడు లయపరిచేవాడు కాదు. ఆయన వారికి కేడుముగాను ఆశ్రయముగాను ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు యథార్థమైన దేవుని ప్రజలను దేవుడు కాపాడుతాడు. మర్చిపోకండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏ సత్యవాక్యమునకు దేవుడు మనల్ని అప్పగించాడు ప్రియులారా, ఆ సత్యవాక్యమును, ఏ సత్యవాక్యములో ప్రభు మనల్ని ప్రతిష్ఠించాడు, ఆ సత్యవాక్యములో నిలవాలి. అలా నిలిచిన వాడికే రక్షణ. ఏముందండి అక్కడ 3వ వచనంలో? 3వ వచనంలో ఏముంది? 91 3వ వచనం ఏముంది? వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రతి శ్వాసి నా దేవుడు ఈ నాశనకరమైన ఈ కరోనా వ్యాధి నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి రాకుండా నన్ను రక్షించు నా దేవుడని హల్లెలూయా హృదయములో విశ్వసించి, ఎక్కడండి ప్రజలతో పలుకులు దేవుడు, అవి దేవుడికి హేయమైనవి, హృదయములో విశ్వసించి నమ్మి నువ్వు స్తుతిస్తూ ఉంటే తప్పకుండా ఆ శక్తిగల దేవుని వాక్కు నీ మీద, నీ కుటుంబం మీద పరిపాలన చేస్తూ ఉంటుంది. మన మీద, మన పిల్లల మీద ఆ వాక్యం ఏం చేద్దండి? పరిపాలన చేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము నీకు అధికారిగా ఉంటుంది. చాలా మంది బోర్డు ఉంటుంది ఇంటి దగ్గర, ఈ ఇంటికి యేసు ప్రభువే, ఇంటి ముందు బోర్డు పెట్టి లోపల టీవీలో సినిమాలు చూస్తూ ఉంటారని పాపం. అర్థమైందా మీకు? ఎవరైనా వస్తే కంగారు పడి ఏం చేస్తానండి? అయ్యా టీవీ ఆఫ్ చేస్తే ఆపేసే బదులు ఇంకో ఛానల్ పెడతారు. హల్లెలూయా. ఎందుక కంగారు? ఎందుకంటే కంగారు నా ప్రియులారా, ఎందుక కంగారి? యథార్థవంతులు ఎప్పుడు యథార్థవంతులుగానే ఉంటారు. నాటకాలు ఆడవలసిన పని మనకి లేదు. హల్లెలూయా.
నాటకాలు ఆడవలసిన పని మనకు లేదండి ప్రియులారా. కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు, మన తండ్రి అయిన దేవుడు ఈ నాశనకరమైన తెగులు ఇక దీనికంటే ఏదైనా పెద్దదున్నా చిన్నదున్నా ఏది మనకు రాకుండా మనలను రక్షించే దేవుడు. రక్షిస్తమే కాదండి, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తున్నవి. ఆశ్రయము ఆరోగ్యం ఇచ్చే దేవుని రెక్కల కింద ఉండి ఆనందించండి బాబు. సంతోష గీతములు పాడండి, ప్రభువుని గణపరచండి, ప్రభువుని స్తుతించండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి. దేవుడు అలాంటి ధన్యకరమైన జీవితం కలిగిన విశ్వాసులు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ఆ ధన్యకరమైన జీవితాన్ని ప్రభువు నీకు నాకు ఇవ్వాలని ఆయన ఎంతో ఆశిస్తూ ఉన్నారు. కనుక మనం ప్రభువుకి అర్పించుకుందాం. నా ప్రియులారా, యథార్థ హృదయముతో చూడండి. మోగ చెవిటి దైవ పట్టిన ఆ బాలుడి యొక్క తండ్రి ఎలాగ యథార్థ హృదయముతో ప్రభు దగ్గర తన హృదయమును విప్పాడో అలాగే మనం మన హృదయాన్ని విప్పుదాం. మన నిజ స్థితి ఏదో ఆయన దగ్గర పెడతాం. ఆయనకు అన్నీ తెలుసు. కానీ నీకు నీవుగా ఒప్పుకొని, నాకు నేనుగా ఒప్పుకొని ప్రతి దోషము నుండి, ప్రతి పాపం నుండి విడుదల పొంది ఆయన కృపలో సురక్షితముగా ఉండాలని దేవుడు మనందరి ఎడల ఆయన ఉద్దేశము, ఆయన ఆశ అయినది. ఈ ఉదయకాలంలో కూడా ఈ పునరుత్థాన దినాన్ని ఆయన పునరుద్ధాన శక్తితో మనం నింపి అమూల్యమైన ధైర్యము, నిరీక్షణ కలిగించి ఏ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను, నన్ను, మన కుటుంబాలు కాపాడుతానని వాగ్దానం ఇచ్చి బలపరిచిన దేవునికి అందరము స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అయా దేవుని స్తుతించండి, ప్రభువుని హెచ్చించండి, ప్రభువుని గణపరచండి, అన్నిటికంటే ప్రభువుని ముందు ఉంచండి. ప్రియులారా, నా జీవితంలో నేను చేసే పని అదే. దాన్ని బట్టి ఈ వయసులో కూడా ఇంత బలముగా, ఇంత యాక్టివ్గా, హల్లెలూయా, ఇంత ధైర్యముగా నీ ముందు నిలబడడానికి దేవుడు నాకు కృపించాడు. ప్రభువుని గణపరుస్తాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ కలుగును గాక. మాకు మహిమ వద్దు దేవా, మేము ఒక మంటి పురుగులము, మీరు గణపరచబడాలి, మీ నామం గొప్ప చేయబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రములు. మీ ఆత్మ ద్వారా ఆ చలుపుని తోలునెరులను మరుగు చేసి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రియ పరిశుద్ధాత్ముడా, తండ్రి దేవా, కుమారుడైన దేవా, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకే మహిమ, మీకే స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ శక్తి గల వాక్కుతో ఈ దినం మమ్మల్ని దర్శించారు. నిరీక్షణ కలిగించే నీ మాటలు, ఉజ్జీవాన్ని పుట్టించే నీ మాటలు, జీవము సమృద్ధినిచ్చే నీ మాటలు, గొప్ప ధైర్యంతో, నిరీక్షణతో, ఉత్సాహ గీతములు పాడుతూ పరమ కానానుకు ప్రయాణం చేసే నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు స్తోత్రములు. ఈ దినము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఎప్పుడూ మాతో మాట్లాడుతున్నావు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఎల్లప్పుడూ మాతో మాట్లాడి ఆదరిస్తున్నావు తండ్రి, నీకు వందనములు. ఈ బలహీనమైన మట్టి ఘట్టాన్ని పక్కన పెట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవా, మీ గొప్ప కనికరు మా పైన, నా పైన కుమ్మరిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉజ్జీవింప చేస్తూ గొప్ప నిరీక్షణ ప్రపంచమంతా పైకంతులై కొట్టిమిట్లాడుతున్నప్పుడు నీ ప్రజలకు గొప్ప నిరీక్షణ కలుగు చేస్తున్నాం నాయన. మాకే కాదు,
ఈ విషయంలో భయపడుతున్న వారందరూ నీ వైపు తిరిగి రక్షణ పొంది ఈ భాగ్యము వారు అనుభవించేలాగా నీ కృపా కటాక్షము మా దేశం మీద, మా రాష్ట్రం మీద, మా జిల్లా మీద, మా పరిసర గ్రామాల మీద మీ కృప కుమ్మరించండి నాయన, కుమ్మరించండి ప్రభువా. బలహీనమైన ఈ వ్యాధితో ఎంతమంది బాధపడుతూ ఉన్నారో వేల వేల మంది ప్రజలు రక్షించండి బాబు, విడిపించండి దేవా, రక్షించండి దేవా, రక్షించండి. నువ్వు రక్షించే రక్షకుడు తండ్రి. ఈ కరోనానే భయంకర వ్యాధిని మా దేశం నుండి విడిచిపోవడానికి మీరు ఆజ్ఞాపించండి దేవా. మీ ఆజ్ఞ కావాలి తండ్రి, మీ కృప మాకు కావాలి, మీ రక్షణ మా దేశానికి కావాలి దేవా. ఇంతవరకు నీ సన్నిధి మాకిచ్చి మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచిన దేవా. ఇగో ప్రజలను భయకంతులుగా చేస్తున్నా ప్రతి విధమైన కరోనా వ్యాధి నజరేయుడైన యేసు నామములో నశించిపోవునుగాక, నశించిపోవునుగాక, నశించిపోవునుగాక. ప్రభువా, వ్యాధి నుండి అందరిని విడిపించండి నాయన, అందరినీ బాగుపరచండి దేవా, అందరినీ స్వస్థత పరచండి నాయన. భయంతో వణికిపోతున్న మానవుల ప్రజలందరినీ కనికరించండి బాబు, కనికరించండి నాయన. వారు నిన్ను ఎరగని జనమైనా, నీ దగ్గరికి రాని వారైనా వారిపైన నీ కనికరము కుమ్మరించండి బాబు. రక్షించండి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా పట్టణాన్ని, మా పరిసర గ్రామాల్ని, గ్రామాల్లో ప్రజల్ని రక్షించండి, ధైర్యపరచండి, నిరీక్షణ కలిగించండి, నిరీక్షణ కలిగించండి. ఎందరో భయం చేత చనిపోతున్నారు బాబు. ప్రభువా, నీవే రక్షించే దేవుడువు, నీవే విడిపించే దేవుడువు. నీ యొద్ద సంపూర్ణ రక్షణ ఉంది నాయన, నీ యొద్ద సంపూర్ణ విమోచన ఉంది ప్రభు. నీ రక్షణ అనేక మంది చూసినట్టు, నీ రక్షణ జనులు చూసినట్టు నీ మహిమగల కార్యాలు జరిగించమని ఎంతవరకు నీ శక్తి గల వాక్కునిచ్చి ఈ అల్పుని ధూళిని మరుగు చేసి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించిన ప్రియ పరిశుద్ధాత్ముడా, నీ కృపతో నింపండి. ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు నాయన విస్మర్ పాస్టర్ గారు రత్నం గారిని నాయన బిడ్డ ఆత్మ, ప్రాణం, శరీరము మీ కృప హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డ శరీరంలో పోరాడుతున్న నిశత్తును, ఒళ్ళు నొప్పులను, నాయన లేవలేని పరిస్థితిని నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగు చేస్తాం. నీ దాసుని ముట్టి మళ్ళా నీ బలమైన పరిచయం కొరకు మీరు నూతన అభిషేకం ఇచ్చి మీరు నడిపించమని వేడుకొనుచున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కృపలతో నడిపించి మీరే మహిమ పొంది కృప చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనతో, భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. యేసు నామమునకు జయము, యేసు నామమునకు మహిమ కలుగును గాక. జయము జయము జయము, ఎల్లవేళల జయము. జయము జయము జయము, ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.